వెంకటరెడ్డి గారు, అమరావతి 2.0 అమరావతి 2.0 అంటే అక్కడ వరకు ఓకే. ఏది ఒక 50,000 ఎకరాలు, ఇంకొక 50,000 ఎకరాలు ఇది చేస్తున్నారు కాబట్టి 14 నుంచి 19 వరకు ఒక 50,000 ఎకరాలు అన్నారు. ఇప్పుడు 24లో మళ్ళీ అధికారం రాగానే ఇంకొక 50,000 ఎకరాలు అంటున్నారు. ఓవరాల్గా 1,00,000 ఎకరాలకు తీసుకెళ్తున్నారు. ఈ 2.0లో స్కామ్ కూడా చేరినట్టేనా, అప్పులు చేరినట్టేనా, అవినీతి చేరినట్టేనా? అసలు ఏంటి ఉన్నట్టుండి మళ్ళీ ఒక 50,000 ఎకరాలని దాదాపుగా మళ్ళీ తీసుకొచ్చి అమరావతిని పైకి లేపుతామని అంటున్నారు? ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లాంటి సాక్షి టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, అట్లానే కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దానికంటే రెట్టింపు ఇస్తామన్నారు. డబల్ ఇస్తాం మేము సంక్షేమ పథకాలు. జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరానికి ₹1,00,000 ఇస్తే మేము 2 లక్షలు ఇస్తాం. ఇవన్నీ కొనసాగిస్తూ ఇంతకు మించి డబల్ ఇస్తామని చెప్పారు. అది అర్థం కాలేదు జనాలకి. ఈ 10 నెలల తర్వాత డబల్ మళ్ళీ భూసేకరణ చేస్తారు. ఉన్నటువంటి మొదట భూసేకరణ అయిపోయి రెండో విడత భూసేకరణ కూడా స్టార్ట్ చేశారు అనేది జనాలకు 10 నెలల తర్వాత అర్థమైంది. ఈ 10 నెలల్లో మీకు ఎక్కడన్నా ఒక్కరోజన్నా డౌట్ వచ్చిందా? ఒక్కరోజన్నా అసలు చెప్పారు? రైతులు అడుగుతున్నారు సార్, బతిమలు ఆడుతున్నారు. నారాయణ గారి దగ్గరికి వెళ్ళి రైతులు, ప్లీజ్ సార్ మా ఊర్లో భూములు తీసుకోండి సార్, మా ఊర్లో భూములు తీసుకోండి సార్, అసలు మా ఊర్లో తీసుకోండి సార్, మా భూములన్నీ మీరు తీసేసుకోండి అని అమరావతి చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ మండలాల్లో ఉన్నటువంటి రైతులందరూ నారాయణ గారిని కలిసి ఒకటే, ఆయన అసలు ఎక్కడికి వెళ్ళనిట్లా చూసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా మా భూములు తీసుకోండి వ్యవసాయం మానేస్తామని సార్. ఇప్పటికే మంత్రి నారాయణ కలిసి భూములు తీసుకోవాలని కోరిన రైతులు నోటు కొట్టుకుంటున్నారు, కడుపు బాదుకుంటున్నారు. ఈ ప్రపంచంలో ఎవరైనా రైతులు పంటలు పండించేటటువంటి ఎవరైనా రైతులు, అయ్యా మా భూములు మీ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తీసుకోండి, మీ ప్రభుత్వానికి ఇచ్చేస్తున్నాం ప్లీజ్ అని బతిలాడుతున్నాడు. అంటే రైతులను అవమానించినట్టు కదా ఇది. మీరు తీసుకోవాలనుకున్న దానికి రైతుల పేరు పెట్టి ఇప్పటికే మంత్రి నారాయణ కలిసి భూములు తీసుకోవాలని కోరిన రైతులు, రాజధాని నిర్మాణానికి సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు మరిన్ని గ్రామాల రైతులు స్వచ్ఛందంగా ముందుకు రావడంతో ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఊరక సిద్ధం చేయాల, వాళ్ళందరూ స్వచ్ఛందంగా వచ్చి మా భూములన్నీ ఇచ్చేస్తామండి అని బతిలాడుతుంటే వాళ్ళు ఇప్పుడు తీసుకుంటున్నారు. ఇది ఈనాడు పత్రికకు సంబంధించి ఇది. దాని తర్వాత వాళ్ళు చూస్తే అమరావతి డబుల్ ఏంది డబుల్? అమరావతిలో ఉన్న భూముల రేట్లు ఏమన్నా డబుల్ అయినాయా? లేదా అమరావతిలో ఏమన్నా మీరు ఏమన్నా ఉద్యోగ భూముల రేట్లు పెరగలేదా? కాదు సార్, ఏంటి ఆడేది? పిచ్చి మొక్కలు తీసాం కానీ రేట్లు పెరిగాయి. 10 నెలల్లో ఏం చేశారంటే పిచ్చి మొక్కలు అడుగుతున్నది ఒకటి చెప్పండి, భూముల రేట్లు పెరిగాయా లేదా? ఎక్కడ రియల్ ఎస్టేట్ పెరిగిందా లేదా? రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ ఆదాయం తగ్గింది. మరి అమరావతిలో ఆదాయం పెరిగితే, అమరావతిలో నిజంగా రియల్ ఎస్టేట్ భూములు పెరిగితే చూడండి, అమరావతి డబుల్. రాజధాని విస్తరణకు మరో 44,000 ఎకరాల భూసేకరణ. విస్తరణకు, రాజధానిని విస్తరించడానికంట. ఎక్కడుంది రాజధాని? ఎక్కడుంది ఫస్ట్ అది చెప్పాలి. వెలగపూడి అనే ఊర్లో ఉంది సార్, మనం చెప్పుకుంటే రాజధాని ఏం కట్టారు, ఎక్కడ ఉంది? కట్టారులేండి, మొదలు కూడా పెట్టలేదు ఇంకా. రాజధాని కట్టేశారు, దాన్ని అది అయిపోయి డబుల్ చేయండి. ఓకే, రెండో పార్ట్ కడతానికంట, ఒకటో పార్ట్ అయిపోయింది. నేను అంటున్నాను సార్, తప్పేముంది? ఇప్పుడు విస్తరించాలనుకున్నారు, అందులో తప్పేముంది? విస్తరించడానికి ముందే ఉంటేనే కదా సార్. ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఉంది సార్, ఒక ఎయిర్పోర్ట్ కడతారు, కట్టిన తర్వాత దాన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి ఎక్స్పాండ్ చేసేటప్పుడు ఇంకో ల్యాండ్ తీసుకొని ఎక్స్పాండ్ చేస్తారు. అసలు కాదు సార్, ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఉంది అది చెప్పండి, ఒక రైల్వే స్టేషన్ సార్, ఒక ఫ్యాక్టరీ ఉంది సార్, ఒక ఫ్యాక్టరీ కట్టి కొన్నాళ్ళు అయిపోయినాక దాన్ని విస్తరించడానికి దాని చుట్టుపక్కల భూములు తీసుకుంటారు. అసలు రాజధానికి భూములు తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. మీకు రాజధాని అంటే ఏంటి? హైకోర్టు, మీరు అన్నట్టుగా సచివాలయం, లేదంటే మీరు అన్నట్టుగా అసెంబ్లీ, ఈ 3 భవనాలు, లేదంటే గవర్నర్ గారి బంగ్లా. సో ఈ 4 బిల్డింగ్లు ఉంటాయి. సో మిగిలిన మీరన్నా లేకపోతే మంత్రుల క్వార్టర్స్, లేదంటే ఎమ్మెల్యేల క్వార్టర్స్, ఐఏఎస్ క్వార్టర్లో కడితే ఈ బిల్డింగ్లు. ఇది కాకుండా ఎవరో ఈశ్వర్ గారి కంపెనీకో, లేదంటే పాషా గారి కంపెనీకో, లేదంటే వెంకటరెడ్డి కంపెనీకో భూములు ఇవ్వడానికి ప్రభుత్వమే భూములు సేకరించి, ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ వ్యాపారం లాగా చేసి, ప్రభుత్వమే మధ్యలో బ్రోకర్ పనులు చేసి ఇతనికి దీని రాజధాని అవడండి కదా. సో ఇప్పుడు దీనికి డబుల్ అంట. దీంట్లో జరుగుతున్నటువంటి అసలు మోసం నేను చెప్తాను సార్. 1,00,000 ఎకరాలండి, 1,00,000 ఎకరాలు 3 పంటలు పండేటటువంటి భూముల్ని సర్వనాశనం చేస్తా ఉన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. మొదటి దశలో ఆయన 2014-19 ముఖ్యమంత్రిగా చేసినటువంటి సమయంలో దాదాపు 34,000 ఎకరాల భూములను ఆల్రెడీ అప్పుడు తీసుకున్నారు. వాళ్ళే క్లియర్ గా చెప్పారు. 34,689 ఎకరాలు ఆల్రెడీ సేకరించారు. ఏది 37,941 ఎకరాలు సేకరించాలనుకున్నారు, 3,000 మంది ఇవ్వలేదంట. సో 34,689 ఎకరాలు సేకరించారు. ప్లస్ ప్రభుత్వ భూమి ఒక 20,000 ఎకరాలు ఉంది, అంటే 54,000 ఎకరాలు పైగా. ఇప్పుడు ఇంకో కొత్తగా 44,000 ఎకరాలు, అంటే దాదాపుగా 1,00,000 ఎకరాలని ఏదైతే 3 పంటలు పండేటటువంటి భూముల్ని, పచ్చటి భూముల్ని
నాశనం చేసి బీడ్ ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. మూడో పాయింట్ వచ్చేటప్పటికి క్లియర్గా ఈరోజు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏం చెప్పారు, మంత్రి నారాయణ గారు ఎక్కువ రోజులు కూడా కాలేదు. మొన్న మార్చి 11వ తారీఖున మంత్రి నారాయణ గారు స్టేట్మెంట్ ఇచ్చారు, అమరావతి అప్పులు ఎలా తీరుస్తామనే దాని మీద. ఆ అప్పులు తీర్చేందుకు ఏకంగా 4,000 ఎకరాల భూములు అమ్మేందుకు సిద్ధమైంది. భూముల రేట్లు పెరగగానే అమరావతిలో సిఆర్డీఏ వద్ద ఉన్న 4,000 ఎకరాలను విక్రయిస్తామని ప్రకటించారు మంత్రి నారాయణ. ఆ డబ్బుతో రాజధాని కోసం చేసిన అప్పులతో పాటు వాటి వడ్డీని కూడా చెల్లిస్తామని చెప్పుకొచ్చారు. అమరావతి రాజధాని సెల్ఫ్ సఫిషియెంట్. ఇక్కడ Self sustained. ల్యాండ్ ఉంది, 4,000 ఎకరాలు సుమారుగా ల్యాండ్ ఉంటుంది, నెట్ ల్యాండ్. ఆ ల్యాండ్ ని యాక్చువల్ గా మార్కెట్ చేయడం వల్ల, ఆక్షనైజ్ అమ్మటం వల్ల, ఇలా రకరకాల మార్గాల్లో దాని నుంచి వచ్చే ఇన్కమ్ తోనే ఈ యొక్క అమరావతి క్యాపిటల్ సిటీ కట్టబోయేది. ల్యాండ్ రేట్ పెరగంగానే ఆ ల్యాండ్ ఆక్షన్ లో అమ్మి ఆ వచ్చిన డబ్బులతో ఈ 31,000 కోట్లు అసలు దాని వడ్డీ కూడా కట్టడం జరుగుతుంది. ఇది 4,000 ఎకరాలు ల్యాండ్ ఉందని చెప్పి మొన్న మార్చి 11వ తారీఖు చెప్పాడు. ఇవాళ ఏం చెబుతున్నారు, 2,000 ఎకరాలు మిగులుతుందని చెబుతున్నారు. మొన్నేమో 4,000 ఎకరాలు అమ్మి ఒక్కొక్క ఎకరా 25 కోట్లు అయితే 1,00,000 కోట్లు అప్పు తీర్చాలి. 1,00,000 కోట్లు అప్పు చేస్తున్నాం కాబట్టి 4,000 ఎకరాలు అమ్మాలంటే 1,00,000 కోట్లు తీర్చాలంటే ఒక ఎకరా ఎంత కావాలి? 25 కోట్లు కావాలి. కాదు సార్, అసలు ఎకరా 25 కోట్లు ఉందా? నేను ఒక మాట అవుతుందా? ఒకటి ఇక్కడ క్లియర్గా ప్రజలు వినేవాళ్ళు ప్రజెంట్ మార్కెట్ వాల్యూ 4 కోట్లు వాళ్ళు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు 2 కోట్లు పైన లేదంటున్నారు. ఎవరైనా అక్కడికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు చెప్పి 4 కోట్ల రూపాయలకి ప్రజెంట్ మాకు దగ్గర చంద్రబాబు నాయుడు గారు ఏదో చెప్తారు 4 కోట్లు కాకపోతే 10 కోట్లు చెప్తారు. వాస్తవంగా 2 కోట్లు ఉంది అక్కడ. సరే, ఆయన అన్న 4 కోట్లు వేసుకుందామండి. ఓకే, 2,000 ఎకరాలు ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉందంటున్నారు. 2,000 ఇంటూ 4 కోట్లు అంటే ఎంత? 8,000 కోట్లు వస్తుంది. 8,000 కోట్లు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం. ఆల్రెడీ ఇప్పుడు తెచ్చిన అప్పు ఎంత? అమరావతి పేరుతో చంద్రబాబు నాయుడు గారు మొదటి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే హడ్కో నుంచి 1,275 కోట్లు, అమరావతి బాండ్స్తో 2,000 కోట్లు, యూబీఐ, ఐబీ, బీఓబీ బ్యాంకుల కన్సార్టియం నుంచి 2,060 కోట్లు, మొత్తంగా 5,335 కోట్లు అప్పు తెచ్చాడు. దానికి సంవత్సరానికి 1,700 కోట్లు అసలు కమ్ వడ్డీ తిరిగి చెల్లిస్తున్నారు. ఏ ప్రభుత్వంతో చెల్లించాలి, 10 సంవత్సరాల్లో తీర్చాలి. అంటే ఆయన తెచ్చిన 5,335 కోట్లు 17,000 కోట్లు అసలు కమ్ వడ్డీ కలిపి అవుతుంది. అదొకటి. మళ్ళీ ఇప్పుడు 11,000 కోట్లు హడ్కో నుంచి, ప్రపంచ బ్యాంక్ నుంచి 15,000 కోట్లు, జర్మనీ సంస్థ KFW నుంచి 5,000 కోట్లు ఆల్రెడీ వచ్చినాయి, 31,000 కోట్ల రూపాయలు. ఇంకొక 21,000 కోట్లు చేస్తున్నామని చెప్పారు. అంటే ఇది ఒక 52,000 కోట్లు. అంతకుముందు వచ్చింది ఒక 5,335 కోట్లు. అంటే మొత్తంగా 57,335 కోట్లు ఇప్పటికి అప్పులకు సంబంధించి. ఇది కేవలం అమరావతి అప్పులు. వాళ్ళు చేస్తారనేది 1,00,000 కోట్లు అంట. ఇప్పుడు వరకు తెచ్చిన దానికి సంబంధించి వాళ్ళు చెప్పే 4,000 ఎకరాలు లేదు, 2,000 ఎకరాలు. 2,000 ఎకరాలు చొప్పున 4 కోట్లు వేసినా కూడా 8,000 కోట్లు వడ్డీకే రాదు. ఇది కాకుండా కౌలుకు సంబంధించి అమరావతి రైతులకు ఏదైతే కౌలుకు సంబంధించి మొదటి సంవత్సరం 2015-16లో 148 కోట్లు, తర్వాత 145 కోట్లు, తర్వాత 154 కోట్లు, అట్లా ప్రతి సంవత్సరం చూసుకుంటే మొన్నటి వరకు 1,600 కోట్లు తిరిగి చెల్లించాం కౌలు రైతులకు ఏదైతే కౌలుకు సంబంధించి. మళ్ళీ ఈ సంవత్సరం 300 కోట్లు, నెక్స్ట్ మళ్ళీ 350, 400 కోట్లు అలా పెరుగుతా మొత్తం అది ఒక 4,000 కోట్ల దాకా ఇది చెల్లించేయి. అది ఎక్కడ చూసుకున్నా కూడా మీరు అమ్మే 2,000 ఎకరాలతో రాట్లా. మళ్ళీ మీరే రాస్తారు అమరావతి స్వయం సమృద్ధి ప్రాజెక్టు. ఈ పత్రికల్లో ఎంత దారుణంగా రాస్తారు చూడండి సార్. ఇదే ఈనాడు చూడండి, అమరావతి స్వయం అభివృద్ధి ప్రాజెక్టుగా ప్రభుత్వం ప్రకటించింది. అమరావతి నిర్మాణానికి అవసరమైన ఆర్థిక వనరులు అక్కడి నుంచే సమకూర్చుకోవాలనేది లక్ష్యం. దీనికి భూములు అవసరం. మీరు చెప్పింది ఏంది? ఈ 50,000 ఎకరాలు ఏదైతే ఉందో 50,000 ఎకరాల్లోనే భూములు అమ్మేసి ఈ అప్పులు మొత్తం తీర్చేస్తాము. ప్లస్ అసలు అమరావతి అక్కడి నుంచే డెవలప్ అవుతుంది కదా. మీరు అన్నదేంది, అప్పులు తీర్చడంతో పాటు ఇక్కడ ఆదాయం, ఆ భూములు అమ్మటం వల్ల 1,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేసిద్ది. ఇప్పుడేంది, అప్పులకు వడ్డీ కూడా రావట్లా. మీరు చెప్పిన ప్రకారం అప్పులకు వడ్డీ కాదు, కౌలు రైతులకు ఇచ్చే డబ్బులే రావట్లా. కౌలు రైతులకి దాదాపు 4,000 కోట్లు అవుతుంది. ఏది ఇప్పుడు వరకు తీసుకున్న భూములు నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ తీసుకుంటే దానికి ఇప్పుడున్న రేట్ల ప్రకారం ఇంకా అదనంగా చెల్లించాలి. ఏదో అప్పుడే 30,000, 50,000 అని కౌలు నిర్ణయించారు. ఇప్పుడు మీరు 50,000 లక్షలు నిర్ణయించాలి కౌలు. సో నిర్ణయించి మళ్ళీ దానికి 10 ఏళ్ళు టైం పీరియడ్ పెట్టాలి. సో వాళ్ళకి సంవత్సరం మళ్ళీ ఇప్పుడు ఇచ్చిన భూముల నుంచి మళ్ళీ వెనక్కి భూములు ఇవ్వాలి, తిరిగి మళ్ళీ డబ్బులు చెల్లించాలి. అసలు లక్ష ఎకరాలు ఏందండి? 1,00,000 ఎకరాలు 3 పంటలు పండే భూముల్ని ప్రభుత్వం తీసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయటం. ఇది ప్రజల రాజధాని. చంద్రబాబు నాయుడు బినామీల రాజధాని. 1,00,000 ఎకరాలు దేనికి? ఏంటంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడతాడంట. అవును, విజయవాడలో ఉంది ఏంది? అది విజయవాడ రాజధాని కాదు మనకి. కాదు, అది అక్కడ కదా ఉంది, గన్నవరం దగ్గర కదా. అవునండి, 20 కిలోమీటర్లు కదా విజయవాడ నుంచి గన్నవరం. ఎంత దూరం? వెలగపూడి నుంచి చూస్తే 30 కిలోమీటర్లు. అవును,
అంటే మీరున్నప్పుడు ఇప్పుడు రాజధాని ఏదో సచివాలయానికి 30 కిలోమీటర్ల దూరంలో అది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టే కదా, దాన్ని ఎక్స్పాండ్ చేస్తా ఉన్నారు, మళ్ళీ ఇక్కడ ఇంకో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడతా ఉన్నారు. అంటే ప్రజలను మభ్యపెట్టి మీరు కొన్న భూముల్ని అమ్ముకోవడం కోసం ఇదిగోండి అమరావతి ఇంకా పెద్దగా విస్తరించేస్తున్నాము అని చెప్పి ముందే అక్కడ సార్ ఎవరైనా ఏమనుకుంటారు, ఇప్పుడు రాజధానిగా వాళ్ళు నిర్ణయించారు సార్ అక్కడ ఆ చుట్టుపక్కల ఊర్లో కాదు కదా సార్, ఆ చుట్టుపక్కల ఊర్లో వారు భూములు మాకు రేట్లు పెరుగుతాయి కదా, ఎస్ ఇక్కడ రాజధాని వస్తుంది అనుకుంటారు కదా, ఇప్పుడు వాళ్ళ భూములు కూడా లాక్కేసుకుంటారంట. రేపొద్దున ఈ భూదాహం దాకా ఇంకా పక్కన ఉన్న ఇంకో ఊర్ల భూములు కూడా లాక్కుంటారా 3వ స్టేజ్ పెట్టి? అంటే ఏం చేద్దాం అనుకుంటారు ఈ రాష్ట్రాన్ని? సో మీరు చెప్పిన స్వయం సమృద్ధి ప్రాజెక్ట్ ఎక్కడ అంటే అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ దీని అంతరికి దీన్నే ఇక్కడే అసలు డబ్బులు అనేది మొత్తం బంగారు గుడ్లు పెట్టేది అని చెప్పారు కదా, ఏ గుడ్డు పెట్టింది ఇప్పటికి? బంగారపు గుడ్లు పెడుతుంది అమరావతి. అసలు ఈ భూములు అమ్మితే అసలు ఈ ప్రపంచంలో ఎక్కడా లేని దానిగా అసలు ఇది మొత్తం డెవలప్ చేసుకోవచ్చు, అందుకని ముందు అప్పులు చేస్తున్నాం అన్నారు కదా. ఇప్పుడు మీరే నారాయణ గారు చెప్పినట్టుగా 4,000 ఎకరాల 2,000 ఎకరాల 2,000 ఎకరాలే వచ్చింది అన్ని పత్రికలు. 2,000 ఎకరాలు అంటే నా లెక్క ప్రకారం 1,00,000 కోట్లు అంటే ఇప్పుడు వరకు వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం అంటే ఎకరా 50 కోట్లు అవుతుంది సార్. ఎకరా 50 కోట్లకి ఎవడన్నా కొంటే అక్కడ అప్పు తీర్చగలం. ఎప్పుడు ఆలే చదువుతున్నారు కదా, ఏమని చదువుతున్నారు, ఇక్కడ రేట్లు పెరిగినాక అమ్మినాక అప్పుడు అప్పులు తీరుస్తాం, అప్పులు వడ్డీలు కలిపి తీరుస్తాం అయినాక చేసినాక తీరుస్తాము. దానికి అర్థం 2,000 ఎకరాల 54,000 ఎకరాల్లో 2,000 ఎకరాలు మిగులుతుందా? అసలు దీనికి ఎవరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు, ప్రభుత్వ భూముల దగ్గర పెట్టండి అయ్యా, 30,000 ఎకరాలు ప్రభుత్వ భూముల దగ్గర పెడితే మనం ఎవరికి కావాలంటే వాళ్ళకి ఏ కార్పొరేట్ సంస్థలకో ఏదైనా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లకో వాటికి మనం ఇచ్చుకోవడానికి ఈజీగా ఉంటుంది అని చెప్తే, ఇప్పుడు మీరు ఈ విధంగా చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది మరొక పెద్ద కుంభకోణం సార్, రెండో కుంభకోణం అమరావతి 2.0కి మరో భూసేకరణగా తెరలేపారనేది ఈరోజు క్లియర్ గా అర్థం అవుతుంది. అమరావతి అనేది సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్ కాదు, రాష్ట్ర ప్రజలను ఎత్తిన అతి పెద్ద గుదిబండ అనేది ఈ రోజు మరోసారి వాళ్ళే చెప్పారు, నేను అంటాం కాదు. 2,000 ఎకరాలే మా దగ్గర ఉన్నప్పుడు ల్యాండ్ బ్యాంకు, ఇది ఎప్పుడో రేట్లు వచ్చినప్పుడు అమ్ముతాం, కానీ ఇప్పుడు 57,000 కోట్ల అప్పులు అమరావతి పేరుతో తెచ్చాం. సో 2,000 ఎకరాలే ఉంటుంది అంటే దాంట్లో వచ్చేది 8,000 కోట్లు మాత్రమే. అంటే ఎక్కడ అర్థం అవుతుంది కదా. సో క్లియర్ గా ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యంత ప్రమాదకరంగా దీన్ని తయారు చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు తన స్వార్థం కోసం అనేది అర్థం అవుతా. రైట్.